కుమార్కి విషయం తెలియకూడదు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా. ఆ వీడియో ఎవరికి పంపావో చెప్పు. పైన ఉన్నాడు. రే శివ, ఏంట్రా ఇది? ద్రోహం. నమ్మక ద్రోహం చేసిన వాణ్ణి ఎప్పటికీ క్షమించకూడదు. ఏం ద్రోహం? వీడు నా ఫ్రెండ్ రా. నువ్వే అడిగి చూడు, వాడు తీసిన వీడియోని ఎవరికి పంపించాడో. చెప్పండ్రా. వదరా. శివ! వీడి చేత నేను చెప్పిస్తా. రే వద్దురా శివ, నేను చెప్పబట్టే మనీ ఈ పనిలో చేరాడు. రా కుమార్, కూర్చో. లారీని గొడవంలోకి తీసుకొచ్చేసాను. కుమార్, మీ లారీలో ఆయుర్వేద మందులున్న ప్యాకెట్లని లోడ్ చేస్తారు. వాటిని మంగళాపురం చేర్చాలి. అక్కడ మన వాళ్ళు ఉంటారు. ఇది ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్, ఇది సేల్స్ పేపర్. ఈ 2 చెక్ పోస్టులు చూపిస్తే చాలు. ఓహో. శివ మనలోనే ఒక డబుల్ గేమ్ ఆడుతున్నాడని అనుమానం. శివ వాణ్ణి విచారిస్తున్నాడు. వచ్చేస్తాడు.
డ్రాప్ యువర్ గన్ డౌన్. కుమార్, సార్ నేను ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే పులియూరుకు పో. ఏమైంది? పులి కుమార్ ఎక్కడున్నాడో నాకు తెలుసు రామయ్య. వాణ్ణి తిరిగి రాని డాడీ. నీ ముందే వాణ్ణి ఈ తుపాకీతో కాల్చి మారేస్తా. కుమార్, మీరందరూ కలిసి నన్ను ఇక్కడి నుంచి ఎందుకు పంపించేశారు? ఈ అడవిలో నా ప్రాణానికేదో ప్రమాదం ఉందనేగా. నాకిప్పుడు అర్థమైంది బాబా. అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. అడవిలో ఉన్న శత్రువుల కంటికి కనిపిస్తారు, ఎదిరించి పోరాడగలం. కానీ ఊళ్ళో ఉన్న మనుషులు అలా కాదు. తీయగా మాట్లాడతారు, ప్రేమ చూపిస్తారు. కానీ అది నిజమని నమ్మే లోపే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఇలా జరుగుతుందని ఎవరికి మాత్రం తెలుసు కుమార్? ఇవేవి మైనాతో చెప్పద్దు. జీప్ ప్రమాదంలో మనకి దెబ్బలు తగిలాయని అనుకుంటోంది. ఏంటయ్యా కుమార్, ఎన్నాళ్ళు నువ్వేమైపోయావు? ఊళ్ళోకి మళ్ళీ పులొచ్చింది. ఈ నెల రోజుల్లో 7 మందిని చంపేసింది ఆ పెద్ద పులి. నీ కోసం ఎక్కడెక్కడో వెతికావు. నువ్వెక్కడున్నావో తెలిస్తే కదా పిలిపించగలం. కుమార్, నా మనవరాలు మల్లికని నేను చూస్తూ ఉండగానే నిన్న రాత్రి అడవిలోకి లాక్కెళ్ళింది. కుమార్, నీకు కావాలనే చెప్పలేదురా. ఊళ్ళోకి పులొచ్చిందని తెలిస్తే నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండలేవు. అందుకే నువ్వేంటి అంతలా ఆలోచిస్తున్నావు? పులిని చంపడానికి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతావా? చూడయ్యా, నాకు మన బిడ్డకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నా మాటేనయ్యా. నీకు మనసులా వచ్చింది ఇలా మాట్లాడటానికి? మన చిన్ని తోటిదేగా ఆ పెద్ద ఆయన మనవరాలు కూడా. అదే మన చిన్నికి ఏదైనా జరిగితే నువ్వు ఇలా మాట్లాడతావా? లేదు, నేను ఒప్పుకోను. కుమార్, మన చెసి మీదకి పులి దాడి చేసింది. చావు బతుకుల్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలా. కుమార్,
నాకిప్పుడు బాగా అర్థమైంది కుమార్. ఆ పెద్ద పులిని చంపాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ తుపాకీ సరిపోరు. నిజమే సారు, దానికి తుపాకీ చాలదు. పులిని వేటాడి చంపాలంటే అడవి గురించి తెలియాలి, అడుగుజాడలను బట్టి ఎటెళ్ళుందో తెలుసుకోవాలి, దాని చప్పుడు విని పులి ఎక్కడుందో తెలుసుకోవాలి. పులియూరులో ఇవన్నీ బాగా ఎరిగిన మగాడు ఈ కుమార్ ఒక్కడే. నిజంగా నాకు ఇప్పుడు అర్థమైంది కుమార్. వీళ్ళంతా ఎందుకు నేను ఆరాధిస్తున్నారో. పెద్ద పులిని చంపడానికి వేటగాడికి ఇచ్చిన పీసీసీఎఫ్ ఆర్డర్ ఇది. ఈ ఊరిని కాపాడాలి, అది నీకే సాధ్యం. ఎవర్రా? వాడే అన్న డాడీ గిరిజ. నీకేదో ఆపదొచ్చిందని చెప్పి మమ్మల్ని